అల్లూరి జిల్లాలో మారేడుమిల్లిలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్ అదుపు తప్పి లోయలో పడింది. భద్రాచలం నుంచి అన్నవరం వెళ్తూ ఉండగా మారేడుమిల్లిలోని తులసిపాకల దగ్గర ప్రమాదం జరిగింది. బస్సులో 37 మంది ప్రయాణికులుండగా 15 మంది చనిపోయినట్లు సమాచారం. గాయపడిన వారిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. బస్సు లోయలో పడిపోయిన వెంటనే ప్రయాణికులు పెద్దగా కేకలు వేశారు. అది విన్న స్థానికులు, ఇతర వాహనదారులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ప్రమాదానికి గురైన బస్సు చిత్తూరు జిల్లాకు చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుగా గుర్తించారు. భద్రాచలంలో దర్శనం చేసుకుని అన్నవరం వైపు వెళ్తూ ఉండగా ప్రమాదం జరిగింది. యాక్సిడెంట్ జరగడంతో చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్ వద్ద రాకపోకలు నిలిచిపోయాయి. గాయపడిన వారిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అల్లూరు జిల్లా చింతూరు ఘాట్ రోడ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అదుపు తప్పి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందినట్లు, పలువురికి గాయాలైనట్లు సమాచారం అందుతోంది. అయితే మృతుల సంఖ్య మీద ఇంకా క్లారిటీ రావాల్సింది. ప్రయాణికులు ఎవరెవరు ప్రయాణిస్తున్నారు, అందులో చిన్నారులున్నారా, మహిళలు ఎంతమంది, ఇవన్నీ కూడా ఒక క్లారిటీ రావాల్సింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులున్నారు. అల్లూరి జిల్లాలోని మారేడుమిల్లిలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి లోయలో పడింది. భద్రాచలం నుంచి అన్నవరం వైపు వెళ్తూ ఉండగా మారేడుమిల్లిలోని తులసిపాకల దగ్గర ఈ ప్రమాదం జరిగింది. బస్సులో 37 మంది ప్రయాణికులుండగా 15 మంది చనిపోయినట్లు సమాచారం. గాయపడిన వారిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడికి పోలీసులు హుటాహుటిన చేరుకుని సహాయక చర్యల్లో కూడా నిమగ్నమైనట్లు తెలుస్తోంది. బస్సు లోయలో పడిపోయిన వెంటనే ప్రయాణికులు పెద్దగా కేకలు వేశారు. అది విన్న స్థానికులు, ఇతర వాహనదారులు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ప్రమాదానికి గురైన బస్సు చిత్తూరు జిల్లాకు చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుగా గుర్తించారు. భద్రాచలంలో దర్శనం చేసుకుని అన్నవరం వైపు వెళ్తూ ఉండగా ప్రమాదం జరిగింది. యాక్సిడెంట్ జరగడంతో చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్డు వద్ద రాకపోకలు నిలిచిపోయాయి. గాయపడిన వారిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. డ్రైవర్ అలాగే క్లీనర్ కూడా గాయపడినట్లు తెలుస్తోంది. అటువైపు కొత్తగా ఎవరైనా వస్తే రూట్ కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి అక్కడ యాక్సిడెంట్స్ జరిగే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పి మా ప్రతినిధి చెప్పిన అంశాల వారీగా తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదంలో 15 మంది ప్రయాణికులు మృతి చెందినట్లు తెలుస్తోంది. పలువురికి గాయాలు కూడా అయినట్లు తెలుస్తోంది. వీళ్ళందరినీ కూడా భద్రాచలం ఏరియా హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం మారేడుమిల్లిలోని తులసిపాకల దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులు ఉన్నారు. గాయపడిన వారిని భద్రాచలం ఏరియా హాస్పిటల్కి తరలించారు. ఘటనాస్థలి వద్ద ప్రయాణికుల హాహాకారాలు మిన్నంటాయని చెప్పాలి. అక్కడున్న స్థానికులు అలాగే ఇతర వాహనదారులు కూడా ప్రమాదం జరిగిన యాక్సిడెంట్ జరిగిన ప్రాంతానికి వెళ్ళి అక్కడ సహాయక చర్యలు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. పోలీసులు కూడా అక్కడ సహాయక చర్యల్లో పాల్గొన్నారు. 108 సిబ్బంది కూడా అక్కడికి చేరుకుని గాయపడిన వారిని ఏరియా హాస్పిటల్కి భద్రాచలం ఏరియా హాస్పిటల్కి తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. అల్లూరి జిల్లాలో మారేడుమిల్లిలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. భద్రాచలం నుంచి అన్నవరం వైపు వెళ్తూ ఉండగా మారేడుమిల్లిలోని తులసిపాకల దగ్గర ప్రమాదం జరిగింది. బస్సులో 37 మంది ప్రయాణికులుండగా 15 మంది చనిపోయినట్లు సమాచారం. గాయపడిన వారిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. బస్సు లోయలో పడిపోయిన వెంటనే ప్రయాణికులు పెద్దగా కేకలు వేశారు. అది విన్న స్థానికులు, ఇతర వాహనదారులు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ప్రమాదానికి గురైన బస్సు చిత్తూరు జిల్లాకు చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుగా గుర్తించారు. భద్రాచలంలో దర్శనం చేసుకుని అన్నవరం వైపు వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. యాక్సిడెంట్ జరగడంతో చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్డు వద్ద రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. గాయపడిన వారిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే 15 మంది ప్రయాణికులు మృతి చెందినట్లు తెలుస్తోంది. అరకు నుంచి భద్రాచలం వెళ్తూ ఉండగా ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. రాజుగారి మెట్టు మలుపు వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సులో 2 డ్రైవర్లతో పాటు 35 మంది ప్రయాణికులు ఉన్నారు. ఓవరాల్గా 37 మంది బస్సులో ఉన్నారు. గాయపడిన వారిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుగా తెలుస్తోంది. బస్సు ప్రమాదంలో చింతూరు మారేడుమిల్లి మధ్య
వాహన రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితులు. బస్ డీటెయిల్స్ చూస్తే AP 39 UM 6543గా బస్సు నెంబర్ ఉంది. అల్లూరు జిల్లా మారేడుమిల్లి ఘాట్ రోడ్లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సు అదుపు తప్పి లోయలో పడిపోవడంతో 15 మంది ప్రయాణికులు మృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. చింతూరు నుంచి మారేడుమిల్లి వైపు వస్తున్న బస్సు రాజుగారి మెట్టు దగ్గర అదుపు తప్పి లోయలో పడిపోయినట్లుగా మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మారేడుమిల్లి తులసిపాకల ఘాట్ రోడ్ వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. బస్సులో ఓవరాల్గా 37 మంది ప్రయాణికులు ఉన్నారు. 2 డ్రైవర్లు, 35 మంది ప్రయాణికులు. ఓవరాల్గా 37 మంది బస్సులో ఉన్నారు. ఇందులో 15 మంది చనిపోయినట్టుగా కూడా తెలుస్తోంది. మిగిలిన వారిని భద్రాచలం ఏరియా హాస్పిటల్కి తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తోంది. అల్లూరు జిల్లాలో మారేడుమిల్లిలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పింది. భద్రాచలం నుంచి అన్నవరం వెళ్తూ ఉండగా మారేడుమిల్లిలోని రాజుగారి మెట్టు మలుపు దగ్గర ప్రమాదం చోటు చేసుకుంది. బస్సులో 2 డ్రైవర్స్తో పాటు 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. 8 మంది చనిపోయినట్టు సమాచారం. గాయపడిన వారిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. బస్సు లోయలో పడిపోయిన వెంటనే ప్రయాణికులు పెద్దగా కేకలు వేశారు. అది విన్న స్థానికులు, ఇతర వాహనదారులు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ప్రమాదానికి గురైన బస్సు చిత్తూరు జిల్లాకు చెందిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుగా గుర్తించారు. అరకు నుంచి భద్రాచలం వైపు వెళ్తూ ఉండగా ప్రమాదం జరిగింది. IT ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు 2 రోజుల పాటు ఆలయాలు, ఏజెన్సీ టూర్కు వెళ్లినట్లుగా కూడా డీటెయిల్స్ తెలుస్తున్నాయి. యాక్సిడెంట్ జరగడంతో చింతూరు మారేడుమిల్లి ఘాట్ రోడ్ వద్ద రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. గాయపడిన వారిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అల్లూరు జిల్లా మారేడుమిల్లిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. భద్రాచలం నుంచి అరకు వెళ్తూ ఉండగా మారేడుమిల్లిలోని రాజుగారి మెట్టు మలుపు దగ్గర ప్రమాదం జరిగింది. బస్సులో 2 డ్రైవర్స్తో పాటు 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. 8 మంది చనిపోయినట్లు సమాచారం అందుతోంది. గాయపడిన వారిని భద్రాచలం ఏరియా హాస్పిటల్కి తరలించారు. ఓవరాల్గా అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్లో ఉన్నారు. శ్రీనివాస్, డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? మారేడుమిల్లి ఘాట్ రోడ్ లోని తులసిపాకల వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో చూసినట్లయితే అక్కడ 8 మంది వరకు కూడా అక్కడ మృతి చెందినట్లు తెలుస్తున్నది. వీళ్ళందరూ కూడా చిత్తూరు జిల్లా నుంచి బయలుదేరి వాళ్ళందరూ అన్నవరం బయలుదేరి వెళ్తున్న సమయంలో తీర్థయాత్రలు చేసుకుంటూ అన్నవరం బయలుదేరి వెళ్తున్నారు. ఈ తెల్లవారుజామున సమయంలోనే 5 గంటల సమయంలోని మారేడుమిల్లి వద్ద ఘాట్ రోడ్లోకి వచ్చి ఘాట్ రోడ్ దిగుతుండగా బస్సు లోయలో పడిపోవడం జరిగింది. ఈ పడిపోవడంతో ఆ ప్రమాదంలోనే మొత్తం 8 మంది చనిపోయారు. అయితే 35 మంది వరకు కూడా బస్సులో ఉన్నట్టుగా సమాచారం ఉన్నది. అయితే ఎవరైతే గాయపడి ఉన్న వాళ్ళు ఉన్నారో కొంతమంది వాళ్ళందరూ కూడా ఘాట్ రోడ్లోకి ఎటువంటి అంటే అక్కడ ఘాట్ రోడ్లోకి అటువైపుగా వెళుతున్న వాహనాలని ఆపి వాళ్ళకి సమాచారం అందించడం జరిగింది. అక్కడ సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా పనిచేయని పరిస్థితి. దీంతో వాళ్ళందరూ అక్కడికి వాహనదారులకి సమాచారం అందించడంతో వాళ్ళు కొద్దిగా ముందు చింతూరు వరకు వచ్చి అక్కడ చింతూరు దగ్గర 104 వాహనానికి వాళ్ళు సమాచారం అందించడం జరిగింది. బస్సు లోయలో పడిపోయింది. అందరూ కూడా అర్థనాదాలు పెడుతూ అక్కడ ఘటనా స్థలం దగ్గర ఉన్నారని చెప్పడం జరిగింది. దాంతో ఈ సమాచారం తెలుసుకున్న తర్వాత వాళ్ళందరూ 104 వాహనదారుల సిబ్బందితో పాటు అలాగే ఈ పోలీసులు, రెవెన్యూ అధికారులతో పాటు స్థానికులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టడం జరిగింది. అక్కడంతా కూడా ఎవరైతే ఈ బస్సు ప్రమాదంలో మృతి చెందారో వాళ్ళ మృతదేహాలన్నింటినీ కూడా బయటకు తీయడం జరుగుతుంది ప్రస్తుతం. అలాగే గాయపడిన వాళ్ళందరినీ కూడా పైకి తీసి లోయలోంచి పడుకునే వాళ్ళందరినీ కూడా పైకి తీసి వాళ్ళందరినీ కూడా భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలిస్తున్నారు. అలాగే ఏవైతే మృతదేహాలు ఉన్నాయో ఆ 8 మంది చనిపోయిన వారి యొక్క సమాచారం అయితే ఇంకా తెలియవలసి ఉన్నది. వాళ్ళందరూ కూడా చిత్తూరు జిల్లాకు చెందిన వాళ్ళ, లేకపోతే ఇంకా మిగతా ఎక్కడైనా ఎవరైనా ఎక్కారా అనేది చెప్పి అట్లేదు సమాచారం కూడా తెలుస్తున్నది. వీళ్ళందరూ కూడా చిత్తూరు జిల్లాకు చెందిన వాళ్ళేనని మనకు అన్ని సమాచారం వరకు తెలుస్తున్నది. వీళ్ళందరూ కూడా చిత్తూరు నుంచి వివిధ ఏరియాల్లోని దేవాలయాలన్నీ కూడా తీర్థయాత్రలు చేయడం జరుగుతున్నది. ఈ బస్సులోని ఈ బస్సు తీర్థయాత్రలు చేసుకుంటూ ఇక్కడికి మారేడుమిల్లి ఘాట్ రోడ్ లోకి వచ్చిందట. చింతూరు దాటిన తర్వాత కొద్దిగా దూరం దాటిన తర్వాతనే ఘాట్ రోడ్ రావడం జరుగుతుంది. ఆ ఘాటీ రోడ్ లోని ఈ మలుపులు తిరిగి ఉంటాయి. ఆ ఘాటీ రోడ్ లోని వాటికి సంబంధించిన డ్రైవర్ కి అవగాహన లేకపోవడం కారణంగానే బస్సు లోయలోకి వెళ్ళిపోయినట్టుగా తెలియడం జరుగుతున్నది. డ్రైవరు, క్లీనర్ తో సహా మరొక
15 మంది మరొక 13 మంది కూడా గాయపడినట్టుగా ఇక్కడ సమాచారం తెలుస్తున్నది. అయితే అక్కడ ఉన్నట్లుగా సమాచారం మనకు తెలిసినట్లయితే ఇప్పటి వరకు కూడా 8 మంది మృతదేహాలు అయితే వెలికి తీయడం జరిగింది. ఇంకా మరికొంతమంది కూడా పరిస్థితి తీవ్రంగా ఉన్నట్టుగా తెలుస్తున్నది. వీళ్ళందరూ ఎవరైతే గాయపడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. పోలీసులు కూడా ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం కూడా జరుగుతుంది.